ప్రోడక్ట్ కొంటే ఓన్లీ 200-300 రూపీస్ బెనిఫిట్ వస్తుంది అంతే. బట్ దీంట్లో వచ్చేసి 1650 బెనిఫిట్. సింపుల్ ఏంటంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. సో ఎక్కడో ఒక ప్రోడక్ట్ మనం బై చేస్తూ ఉంటుంది ఈ ప్రోడక్ట్. సో అక్కడ బై చేసి స్టాప్ చేసి ఇక్కడ కొంటే మీకు ఇవన్నీ బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఇలాగా మీరు వేరే వాళ్ళకి రికమెండ్ చేసే దాని వల్ల కూడాను మీకు నంబర్ ఆఫ్ బెనిఫిట్ వస్తుంది. ఎలా అనేది మీకు సింపుల్గా చెప్తారు చూడండి. సార్ ఇందాక చెప్పారు, సో బెనిఫిట్స్ ఎలా వస్తుందని చెప్పండి అనేసి. సార్ ఇప్పుడు మీ కాంటాక్ట్ తీస్తే, మీ ఫోన్లో కాంటాక్ట్ తీసుకుంటే ఎంతమంది ఉంటారు సార్ మీ యొక్క ఫోన్లో? 500-600 మెంబర్స్ ఉన్నారు. సో దాంట్లో మీరు చెప్తే ఒక 10% పీపుల్స్ బిలీవ్ చేస్తారు కదా ఈజీగా. ఆ 10% పీపుల్స్కి 500 10% పీపుల్స్ అంటే రఫ్గా ఒక 10 మెంబర్స్ అనుకోండి. 10 మెంబర్స్కి 3000 రూపీస్ ప్రోడక్ట్ని వాళ్ళకి ఇవ్వచ్చా మీరు? 3000 రూపీస్ వాళ్ళకి రికమెండ్ చేసేదానివల్ల ఇక్కడ చూడండి 1 ఇయర్లో మీరు ఒకరికి ప్రోడక్ట్ ఇచ్చారు 3000 రూపీస్, మీకు బెనిఫిట్ ఎంత వచ్చింది? 300 రూపీస్ బెనిఫిట్ వచ్చింది. సో అలాగా మీ 10 పీపుల్స్ కూడా 10 పీపుల్స్కి రికమెండ్ చేస్తే మీ టీమ్ స్ట్రెంత్ వచ్చి 100 మెంబర్స్ అయినారు. సో మీ ఇన్కమ్ వచ్చేసి 38,400. మీరు రికమెండ్ చేసింది ఓన్లీ 12 పీపుల్స్కే పర్ యానం. కాకపోతే మీ ఇన్కమ్ వచ్చేసి 38,400 రూపాయలు ఇక్కడ బెనిఫిట్. సో అలాగా టోటల్గా మీ టీమ్ స్ట్రెంత్ వచ్చేసి 2,445 ఉంది అయినా. 2048 పీపుల్స్ మీ టీంలో ఉన్నారు, ఒక్కొక్కరిని జాయిన్ చేసినా కూడా. సో మీ సేల్స్ వచ్చి 61 lakhs అయింది. 10% మీ పేఅవుట్ పెట్టుకున్నాం కదా, 6 lakhs ఇన్కమ్. సో దీంట్లో అన్ని మైనస్ చేసి కూడాను 2000 మందిలో ఒక 500 మెంబర్స్ మాత్రమే తీసుకున్నారు అన్న కూడా మీ ఇన్కమ్ పక్కా 1 lakh ప్లస్ ఇన్కమ్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న కాస్ట్కి సో 3000 రూపీస్ నథింగ్ యాక్చువల్లీ చెప్పాలండి. 3000 రూపాయలకి ఏం దొరుకుతుంది ఈరోజు? ఏం దొరుకుతుంది, రైట్ కదా? సో 25% ఆయిల్ రేట్ ఎక్కువైంది అనేసి ఈరోజు మనకి ఎవరు చెప్తాం. సో గ్రాసరీ ఐటమ్ ఎవ్రీ డే ఇంక్రీజ్ అవుతుంది, అది తగ్గదు. బట్ మన పేఅవుట్ని మనం ఇంక్రీజ్ చేసుకోండి, రైట్ కదా? ఈ రోజుల్లో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రతి ఒక్కరికి కావాలి, లేకపోతే ముందుకి చాలా ప్రాబ్లం అవుతుంది. బిలో ప్రావర్టీ వచ్చి చాలా మంది ఉన్నారు. సో 20,000 బిలో అర్న్ చేసే వాళ్ళే చాలా మంది ఉండేది. అలాంటి వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ బయట లేదు అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫ్యూచర్లో చాలా ఇది ఉంటుంది. ఉన్న వాళ్ళ మీద ఏదేదో ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఒక ఆపర్చునిటీ ద్వారా మనం వాళ్ళకందరికీ కూడా ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చేదానికి అవకాశం, రైట్ కదా? సో గ్రోత్ చూసుకున్నప్పుడు 1,800 crores పర్ యానం సేల్స్ ఉంది మొదటి ఇప్పుడు ప్రెసెంట్. అండ్ 17,000 పిన్ కోడ్స్లో మంచి సర్వీస్ ఉంది. టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో 19,000 పిన్ కోడ్స్ ఉండేది. 17,000 పిన్ కోడ్స్లో ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది. సో 53 lakhs పీపుల్స్ దీంట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. ఓకే, అండ్ ఒక రోజుకి 10,000 మంది జాయిన్ అవుతున్నారు. సో 5,000 టౌన్స్లో ఉంది. డిస్ట్రిబ్యూట్ పాయింట్స్, ఇలాంటి పాయింట్స్ వచ్చేసి 14,000 ప్లస్ డిస్ట్రిబ్యూట్ పాయింట్స్ ఉన్నాయి త్రూఅవుట్ ఇండియాలో. ఎవరైనా ఎక్కడైనా పెట్టవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్ వచ్చి 72% వరకు మనకు పే అవుట్ అవుతుంది ఈ యొక్క బిజినెస్. 72% 100 రూపీస్ మనం పే చేస్తే మనకి రిటర్న్స్ 72 రూపాయలు వాపస్ వస్తుంది. సో ఎలాగంటే మనకి ఇక్కడ 6 to 17% వస్తుంది, 7 to 16% కూడా ఈ యొక్క పర్సెంటేజ్ ద్వారా వస్తుంది. 7 to 16% డైరెక్టర్ బోనస్, టీమ్ బోనస్, బిల్డర్ బోనస్, డైమండ్ బోనస్, ఇయర్లీ బోనస్, లీడర్షిప్ బోనస్, హౌస్ ఫండ్, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, ఇవన్నీ బోనస్ కలిపి 72% మనకు ఈ యొక్క బిజినెస్ ద్వారా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఈ యొక్క బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ మనకు ఆల్రెడీ బెనిఫిట్స్ వస్తాయని మేము చూసాము. సో ఇక్కడ డాక్టర్ సురేఖ భార్గవ్ అని ఉన్నారు. ఓకే, సో PhD చదివింది వీళ్ళు. సో బిగినింగ్లో వీళ్ళు కూడా బిలీవ్ చేయలేదు అన్నారు. సో ఇవన్నీ కూడా అంత బిలీవ్ ఎవరు నమ్మరు, రైట్ కదా? సో ఒక వీళ్ళ మామగారే ఈ యొక్క బిజినెస్ని తీసుకొని ఈ యొక్క బిజినెస్ని జాబ్ చేస్తుంది. నెలకి వీళ్ళ ఇన్కమ్ ఎంత ఉంటుంది చెప్పండి సార్? 1,27,00,000 పర్ మంత్. ట్యాక్స్ ఎన్నో లక్షలు వీళ్ళు కడుతున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి ప్రమోద్ ఆచార్య, వీళ్ళ ఇన్కమ్ వచ్చేసి 48 lakhs పర్ మంత్. 28 డిఫరెంట్ బిజినెస్లో లాస్ అయ్యి ఫైనల్గా మోదికే బిజినెస్లో సక్సెస్ అయింది ప్రమోద్ ఆచార్య. లాస్ట్ మంత్ వీళ్ళు ఉండేది భువనేశ్వర్లో. లాస్ట్ మంత్ మేము వీళ్ళని విజిట్ చేసేందుకు వెళ్ళినప్పుడు
4 లగ్జూరియస్ బిల్డింగ్స్, 2 లగ్జూరియస్ కార్లు, అండ్ వాళ్ళ కోడలు వచ్చేసి ఒక స్టేట్ టాప్ హీరోయిన్ అన్నమాట, బెంగాలీ హీరోయిన్. అలాంటి ఒక హీరోయిన్ని వీళ్ళ కొడుకు ఇచ్చింది. సో బికాస్ ఆఫ్ మోదీ కేర్. సో దీంట్లో హోటల్ వెయిటర్స్ ఉన్నారు, హోటల్ సర్వెంటర్గా ఉండేవాళ్ళు ఈ యొక్క బిజినెస్లో సక్సెస్ అయినారు. ఈమె వచ్చి అక్షరత అని పర్ మంత్ 15 lakhs ఇన్కమ్. 19 ఏజ్లో ఈమె జాయిన్ అయ్యింది ఈ యొక్క బిజినెస్. సో వీళ్ళ ఫాదర్ మదర్కి 90 lakhs ఫ్లాట్ని గిఫ్ట్గా ఇచ్చింది, అండ్ 18 lakhs కార్ని గిఫ్ట్గా ఇచ్చింది. ఈరోజు 2 బ్రాండ్ న్యూ కార్స్, పెద్ద పెద్ద కార్లో ఈరోజు లైఫ్ లీడ్ చేస్తాం. సో అలాగా సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. సో విజయలక్ష్మి రెడ్డి చెప్పాయి కదా, సో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మర్సిడీస్ బెంజ్. సో ఒకప్పుడు ఏమీ ఉండదు ఇండియాలో. సో ఈ యొక్క దీంట్లో 22 ఫారిన్ ట్రిప్స్. లాస్ట్ మంత్ స్పెయిన్ కూడా వెళ్ళేసి, స్పెయిన్ వచ్చేసి ఒక వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీ. సో అలాంటి ఒక ప్లేసెస్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మోదీ కేర్లో వెళ్ళేసి వచ్చారనమాట. సో చాలా ఉన్నాయి ఇట్లా సక్సెస్ స్టోరీస్. అండ్ వెరీ సింపుల్, ఏం చేయాలా అనేది ఇక్కడ చూపిస్తాను కదండి. సో ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉంది. ఇఫ్ నాట్ మోదీ కేర్ దెన్ వాట్? సో కళలు నెరవేర్చుకునే దానికి మీకు బయట మీకు ఆపర్చునిటీ ఉందంటే డెఫినెట్లీ నో ఎక్స్క్యూజ్, లేకపోతే మోదీ కేర్ లేకపోతే ఇంకేది అనేది ఇక్కడ. అండ్ ఇఫ్ నాట్ మీ దెన్ హూ? నేను కాకపోతే ఇంకెవరు? సో ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్? సో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు కస్టమర్గా అయినా ఉండొచ్చు, దీంట్లో ప్రెజర్ అనేది ఎవరికి ఇక్కడ ఉండదు. సో ఏంటంటే గ్రోత్ అయ్యే వాళ్ళకి సపోర్ట్ అనేది ఉంటుంది. కస్టమర్గా అయినా ఉండొచ్చు, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. తర్వాత మీ కళలు ఏదైతే ఉన్నాయో ఆ కళలు కూడా దీంట్లో నెరవేర్చుకోవచ్చు. ఆప్షన్ మీ చేతిలోనే ఉంటుంది, మీరు డిసైడ్ చేయొచ్చు. ఈ 3 దీంట్లో మీరు ఏ దాంట్లో ఉండాలనుకుంటారు. అండ్ తర్వాత నెక్స్ట్ 6 monthsలో మీకు ఎంత ఇన్కమ్ కావాలనేది మీరే డిసైడ్ చేయొచ్చు. ఎలా అనేది చెప్తాను చూడండి. నెక్స్ట్ 6 monthsలో 10,000 కావాలన్నా, 25,000 కావాలన్నా, 50,000 కావాలన్నా అనేది మీరు డిసైడ్ అయితే, సో దాన్ని బట్టి ఇక్కడ ప్యాకేజెస్ ఉన్నాయి. సో డిసైడ్ అయినారంటే, సో ఆల్రెడీ మీరు అందరూ రిజిస్టర్ అయినారు, రైట్ కదా. సో 3,000 ప్యాకేజ్. సో ఇందాక ప్రీవియస్ స్లైడ్లో చూపించాను కదా. సో అలాగా మీరు 3,000 కొంటూ మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేషన్స్కి సేమ్ డూప్లికేషన్ చేస్తే 10 to 25,000 స్లాబ్లో వితిన్ 6 monthsలో మీరు రీచ్ అవుతారు. సో 15,000 స్లాబ్ అంటే 15,000 హోమ్ షాపింగ్ అంటాం దాన్ని. సో అది మీరు పెట్టుకోగలిగితే, సో వితిన్ 6 monthsలో దీన్ని అలాగే డూప్లికేషన్. నేను 15,000 తీసుకున్నాను, నా అండర్లో మేడం కూడా 15,000, వాళ్ళ అండర్లో మేడం కూడా 15,000, అలాగే డూప్లికేషన్ చేస్తే. ఎందుకంటే ఈరోజు ఒక స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఒక 1 lakh 2 lakhs లేని ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో 15,000తో మీరు ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలి. సో ఇలాగ మీరు చేయగలిగితే మీరు వితిన్ 6 monthsలో 50,000 ఈజీగా చేయవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్యాకేజెస్ ఉన్నాయి. మీరు కన్ఫ్యూజెస్ కాకుండా మీకు హెల్త్ ప్రొడక్ట్ ప్యాకేజ్ కావాలా మనం సెలెక్ట్ చేసి ఇవ్వచ్చు. హోమ్ కేర్ ప్రొడక్ట్, తర్వాత ల్యాండ్రీ కేర్, కాస్మెటిక్స్, ఇవన్నీ ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఇవి మీకు కావాల్సినది మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో విజువలైజ్ యువర్ డ్రీమ్స్. సో కళలే ఈరోజు మన జీవితాన్ని నడుపుతా ఉంది, ఒప్పుకుంటారు కదా. మీకు ఏదైతే డ్రీమ్స్ ఉందో ఆ డ్రీమ్సే ఈరోజు మీ యొక్క లైఫ్ని లీడ్ చేస్తుంది, రైట్. సో ఏదైతే డ్రీమ్స్ అంటే మీకు ఎంత ఇన్కమ్ కావాలి, మీరు ఎంత అనుకున్నా అంత ఇన్కమ్ మీరు ఇక్కడ అర్న్ చేయవచ్చు. సో అంత కేపబిలిటీ ఉంటుంది ఒక మనిషికి, రైట్ కదా. సో వెకేషన్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, తర్వాత మీ డ్రీమ్ కార్, ఏ కార్ అని మీరు అనుకుంటున్నారు మీ ఇల్లు. సో దీనికి అంతా కూడా మీరు రెడీ ఉన్నారు అంటే పర్పస్, మీ యొక్క డ్రీమ్ పర్పస్ ప్రాపర్గా ఉంది అంటే, సో మీకు సపోర్ట్ చేయడానికి అప్లయన్స్ అంటారు, సపోర్ట్ చేయాలి. మేము కావచ్చు, వీళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకు సపోర్టర్స్ అనమాట. సో విషింగ్ యువర్ ఫ్రీడమ్. సో ప్రతి ఒక్కటి కూడా దీంట్లో అచీవ్మెంట్ చేయొచ్చు. ఇది ఒక స్మాల్ ప్రెజెంటేషన్. మీకు ఏదైతే దొరుకుతుంది, కంపెనీ ఎలా ఉంది, మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఉంది, సో సక్సెస్ స్టోరీస్, సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ క్లారిటీగా ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించింది? సో